కెరియర్ స్టార్ట్ అవ్వకముందే స్టార్డమ్ వచ్చిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది మన అఖిలే. చాలా క్రేజ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఇప్పటి వరకు చెప్పుకునేంత బ్లాక్ బస్టర్ బొమ్మ అయితే పడలేదు. ప్రతి మూవీలో ఏదో ఒక విషయం బ్యాక్ ఫైర్ అవుతూనే వచ్చింది. దాదాపు 3 years తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన లెనిన్ మూవీ అయ్యగారి ఫ్యాన్స్ ఆకలి తీర్చుద్దో లేదో చూద్దాం. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఈ కథ హీరో హీరోయిన్ మధ్య నడిచే ఒక విలేజ్ లవ్ స్టోరీ. కానీ ఆ లవ్ స్టోరీ జరిగే ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ఊరిలో జరిగే 18 రోజుల జాతరకు కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మహాభారతం రిఫరెన్స్ తో మూవీ క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. వాళ్ళ ఆలోచనలు ఏంటి అండ్ వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ మధ్య లెనిన్ లవ్ స్టోరీ ఎలా ఎఫెక్ట్ అయింది అనేది సినిమా స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, ఫస్ట్ అఖిల్ గురించి చూసుకున్నట్టయితే ఇది తన కెరియర్ లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సినిమా మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేశాడు. టీజర్ ట్రైలర్ చూసినప్పుడు రోల్ లో కొంచెం హార్డ్ గా కనిపించిన మూవీలో మాత్రం తన క్యారెక్టర్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయాడు. అఖిల్ పర్ఫార్మెన్స్ కి మంచి సపోర్టింగ్ క్యాస్ట్ దొరికింది. హీరోయిన్ ని రిప్లేస్ చేయడం చాలా మంచి డెసిజన్ అనిపించింది. శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వర్రావు, గెటప్ శ్రీను అండ్ అఖిల్ కి బ్రదర్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆ విలేజ్ అండ్ అక్కడ జరిగే జాతర, దానికి క్రియేట్ చేసిన బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీళ్ళందరికీ ఒక పర్పస్ అనేది స్టోరీలో క్రియేట్ చేశారు. టెక్నికల్లీ చూసుకున్నట్టయితే తమన్ బీజిఎం, ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇవన్నింటిని చాలా బాగా డిజైన్ చేశారు. సాంగ్స్ కొన్ని చోట్ల స్టోరీ ఫ్లోస్ ని బ్రేక్ చేసినా సపరేట్ గా వినడానికి బాగుంటాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూ, ఎడిటింగ్ లో కూడా మంచి క్వాలిటీని ఇచ్చారు. రన్ టైం కూడా చాలా క్రిస్ప్ గా ఉంది. నెసెసరీ క్లిప్స్ ని అవాయిడ్ చేశారు. ఇంకో మంచి విషయం ఏంటంటే మూవీ మేకర్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం మూవీ స్టోరీని ఎక్కడా పక్కన పెట్టలేదు. కమింగ్ టు ద నెగటివ్స్, ఈ సినిమాలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ సెకండ్ హాఫ్ రైటింగ్. ఫస్ట్ హాఫ్ ఏమో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా సెకండ్ హాఫ్ అనేది డిజైన్ చేయలేకపోయారు. ముఖ్యంగా హీరో మేజర్ ఎమోషనల్ డెసిషన్ అర్థమైన ఆ క్యారెక్టర్ నుంచి అలాంటి డెసిషన్స్ కన్విన్సింగ్ గా అనిపించలేదు. వీళ్ళు తీసుకున్న స్టోరీకి యాడ్ చేసిన రిఫరెన్సెస్, క్యారెక్టర్స్, విలేజ్ బ్యాక్ స్టోరీ చెప్పడానికి బాగున్న స్క్రీన్ మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. కొన్ని క్యారెక్టర్స్ అండ్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కన్విన్సింగ్ గా లేవు. ముఖ్యంగా విలన్ క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా చూపించలేకపోయారు. దానివల్ల క్లైమాక్స్ లో రావాల్సిన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయారు. ఓవరాల్ గా ఈ సినిమా వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.